ఎవ్రీవన్, ఈ కూర అయితే ఇలా చెయ్యండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ లేదండి, బాండీ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారో అవన్నీ పసుపేసి బాగా వేగించండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఎగ్స్ అన్నీ కలర్ బాగా చేంజ్ అయిపోయిన తర్వాత ఒక బాండీలోకి అయితే తీసేయండి. ఎగ్స్ అన్నీ ఒక బాండీలోకి అయితే తీసేసిన తర్వాత అదే బాండీలోని కొంచెం ఆయిల్ అయితే పోసుకుని గుత్తుల కింద కోసుకున్న వంకాయనైతే ఒక 10 నిమిషాలు కొంచెం సాల్ట్ అయితే వేసేసి బాగా వేగించేసి పక్కనకి అయితే తీసేయండి. తీసేసిన తర్వాత అదే ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఒక 5 నిమిషాలు బాగా వేగించండి. తర్వాత వంకాయని కూడా అందులో వేసేసి 10 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగించండి. తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఒక కప్పు టమోటా ముక్కలు వేసేసి టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు అయితే వేసేసి ఆయిల్ అంతా బాగా తేలినంత వరకు మగ్గపెట్టండి. మగ్గపెట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసి అటు ఇటుగా బాగా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఎగ్స్ అన్నిటిని అందులో అయితే వేసేసి 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసి 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. అది మరుగుతూ ఉంటుందండి. అలా మరుగుతున్నప్పుడు కొంచెం 2 రెమ్మల కొత్తిమీర అయితే వేసేసి ఒక 15 నిమిషాలు అటు ఇటు బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా ఉంచండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ. ఒక్కసారి అయితే ట్రై చేయండి.